కేఎస్ ప్రసాద్ గారు ముఖ్యంగా మొన్న జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు వాగ్దానం ఏంటంటే సంపద సృష్టిస్తామని చెప్పారు. ఇప్పుడైతే వాళ్ళకా లేకపోతే ప్రజలకా? ప్రజలకి వాళ్ళకే సంపద సృష్టించబడుతుంది. ప్రజలకి వాడికి ఏం రూపాయి డబ్బులు రాలేదు. ఓకే, ఇప్పుడు కొన్ని లెక్కలు ఏంటంటే సంపద సృష్టిస్తామని చెప్పారు, ఇప్పుడు సంపద సృష్టి లేదా అన్నట్టు కూడా ఒక పత్రికలో వచ్చిన పరిస్థితి. ప్రమాదంలో ఆర్థిక పరిస్థితి, కట్టలు తెంచుకుంటున్న రెవెన్యూ లోటు 25-26లో 33,185 కోట్లు ఉంటుందని అంచనా. 6 నెలలకే 46,657 కోట్లకు చేరిన వైనము. ఏం చెప్తారు సార్? 2,30,000 కోట్ల దగ్గర పూర్ణకుంభం ఉంది ఇప్పటికప్పు. వీళ్ళు ఎఫ్ఆర్బిఎం లిమిట్లు వాట్ ఎవర్ నేమ్ ఇట్ యాస్. నాకు ఒకటే తెలుసండి, చంద్రబాబు నాయుడు గారి జేబులో 10 రూపాయలు ఉంటే 100 రూపాయలు తమాషా చేస్తాడు ఆయన. చాలా డౌట్ ఉంటుంది. అలాంటిది ఈ రాష్ట్రంలో దగ్గర 18 నెలల పాలనలో ఏదైనా అడవాడు చూసారా? అలా ఆసనాలు వేయించడానికి 300 కోట్లు తగలడ్డం ఇలాంటివి తప్ప. ఇక్కడ మీరు ఓవరాల్గా మీరు జాగ్రత్త చూస్తే నాకు అర్థమవుతుంది ఏంటంటే, ఇవి గతంలో చూడండి, వెనకబడిన జిల్లాకి 50 కోట్లు ఇస్తామని చెప్పి 350 కోట్లు యూటర్న్ తీసుకుని ఎలా పట్టుకుపోయారు వెనక్కి. ఈ 2,30,000 కోట్లు కూడా అదే జరుగుతుందని నాకు డౌట్గా ఉంది. అంటే వాస్తవానికి దగ్గరగా ఎక్కడ స్టేట్లో ఒక అబ్నార్మల్ సిచ్యువేషన్స్ ఎక్కడ అట్రిబ్యూట్ అవ్వట్లే. ఇప్పుడు చూడండి, అమరావతి పరుగులు పెట్టేసింది, మొత్తం మిగిలిన బిల్డింగ్లన్నీ పటపట కంప్లీట్ అయిపోయి అదేం కనబడట్లేదు. కనబడుతుంది మీకేనా? లేదు. అలాగే మీరు ఇంకోటి గమనిస్తే స్టేట్లో ఒక ప్రాస్పరిటీ గ్రోత్, ఒక ఇండస్ట్రియలైజేషన్కి ఒక హ్యూజ్ అలొకేషన్స్ జరుగుతున్నాయి. అన్నీ ఉన్న ల్యాండ్లన్నీ పందేరాలో పెడతాను కదా, 99 వేసీలకి అటుకి. ఒక పక్క మీకు ఇప్పుడు ఉదాహరణ చూడండి, మన నానకరామగూడలో అట్లా గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఒకటేమో 60 కోట్లకి వేలం పెట్టి 100 కోట్లపై చిలికే డబ్బులు రావడం, ఇలాంటివి ఏమైనా కనబడ్డాయి మీకు? అంటే సంపద సృష్టించడం అంటే అది కనబడక, ఒక ఫినామినల్ గ్రోత్ ఫర్ ద స్టేట్ ప్రాస్పరిటీ అనేది ఎక్కడ కనబడక, ఇన్ఫ్రాస్ట్రక్చర్ జగన్మోహన్ రెడ్డితో కంపేర్ చేస్తే వీళ్ళకి 5,000 కోట్లు డిస్పారిటీ ఉంది. 18,000 కోట్ల చిల్లర అగ్రిగేట్ చేసాడు ఆయన. వీళ్ళు 13,000 కోట్ల చిల్లర ఇన్ఫ్రాస్ట్రక్చర్. 14, 19, 24 స్టాటిస్టిక్స్ తీస్తే ఇప్పటికైతే నాకు తెలిసి రూపాయి కనబట్టలేదు. ఎందుకు ఇంకొక 4 నెలలు ఓపి పెడితే ఫిబ్రవరిలో బడ్జెట్ పెడతారు. పత్తికాయలు అడిగితే అందరికి కృష్ణగిరి దొరుకుతారు. ఈసారి తప్పించుకోలేరు వీళ్ళు. ఓకే, లాస్ట్ టైం ఏదో గాబరా పెట్టి ముందో మాట వెనకాల మాట ఈ దిక్కుమాల పకోడీ ఛానల్ వాళ్ళు ఇచ్చిన వర్స్ట్ డేటా ఇవి కన్ఫ్యూజ్ చేశారు ప్రజల్ని. ఈసారి ఆ బడ్జెట్ పట్టుకుని ఉంటారు, ఈసారి ఈ బడ్జెట్ ఇస్తారు, చెముడి లేచిపోతాయి. ఈసారి లాస్ట్ టైం ఇచ్చిన ఫిగర్స్కే అసలు భూమి ఆకాశం ఆకపోయిన తర్వాత మీకు జిఎస్టీ వసూలు డిజాస్టర్ సిచ్యువేషన్ కనబడుతుంది. క్యాష్ సర్క్యులేషన్ ఉంటేనండి జరుగుతుంది. ఇప్పుడు సామాన్య మానవుడు కొనుబడి ఎప్పుడు ఉంటుంది? వాడి జేబులో డబ్బులు ఉంటాయి. సంక్షేమం అవ్వట్లేదు, క్లిస్టర్గా తెలుస్తుంది. ఒక ఇండస్ట్రియలైజేషన్ హ్యూజ్ వ్యాక్యూమ్లో జరగట్లేదు, వ్యాక్యూమే క్రియేట్ ఉంది దాంట్లో. ఎందుకు మీకు దావోస్ పర్యటన సారాంశం చెప్తాను సార్. దావోస్ పర్యటన వచ్చిన తర్వాత 1 రూపాయి రాకుండా వచ్చింది. ఇఫ్ ఇట్ ఇస్ హ్యాపన్స్ వాళ్ళు అడవాడు ఇలా ఉండకపోయిందను. రేవంత్ రెడ్డి గారు ఎంత అడవాడు చేశారు? ప్రతి దగ్గర ఫ్లెక్సీ పెట్టారు, ఎంత పెట్టుబడి తెచ్చానో ఎంతమందికి ఉద్యోగ కల్పన అని. మీరు దాని కంటిన్యూషన్ ఇవ్వాలా? నేను ఆయన లండన్ పర్యటన ఒకటి, నెక్స్ట్ ఇది ఒకటి దావోస్ తర్వాత ఈయన మళ్ళీ గల్ఫ్ దేశాలు వెళ్ళారు కదా, దుబాయ్. అది ఒక 100 కోట్లు పెట్టి అమరావతిలో డిజిటల్ లైబ్రరీ పెట్టడానికి ఒప్పుకున్నాడు అతను. ఇది తప్ప నాకేం ఫినామినల్ కనబట్లేదు. ఇప్పుడు మీరు లక్ష్మీ మెట్ల వీళ్ళందరినీ యాజ్ యూజువల్ దిస్ రొటీన్ సిచ్యువేషన్. స్టేట్ చీఫ్ మినిస్టర్ వెళ్ళి లక్ష్మీ మెట్ల గారిని ఇలాంటి వాళ్ళందరినీ కలవడానికి ఇట్స్ నాట్ దిస్. మ్యాక్సిమం జరిగితే ఒప్పందాలు జరుగుతారు సిఐ సమిట్కి వచ్చి అవి గ్రౌండ్ అవ్వడానికి. సిఐ సమిట్ ఖర్చులు తప్ప మన చేతిలో ఎటు కనబడదు. సో ఇట్లాంటివి మీరు అన్నీ గమనిస్తూ ఎటు నుంచి ఎటు పరిగెడుతున్నాం అంటే మీరు చెప్పి లెక్కలన్నీ కూడా అందరి దగ్గర ఉన్నాయి. అవి ఎటు వెళ్తున్నాం అన్న దగ్గర ఆన్సర్ లేదు ఇప్పటికి కూడా. కేవలం కాలక్షేపం రాజకీయాలు చేస్తున్నారు. అంటే ఇదే రెవెన్యూ లోటు ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ నాటికి 46,652 కోట్లకు చేరింది. అంటే దాదాపుగా 140% పెరిగింది అన్నమాట. ఆబ్వియస్లీ ఇప్పుడు పాతది మీరు క్వార్టర్స్ అన్ని చూసుకోండి ఒకసారి. అక్కడి నుంచి క్యారీ ఫార్వర్డే కదా ఇది. మీరు లాస్ట్ ఇప్పుడు జస్ట్ లైక్ మనకు హాఫ్ ఇయర్ క్వార్టర్లీ ఎగ్జామ్స్ అవుతాయి, స్లిప్ టెస్ట్లు అవుతాయి, తర్వాత క్వార్టర్లీ ఎగ్జామ్స్ అవుతాయి, హాఫ్ ఇయర్లీ అవుతుంది, ఫైనల్ ఎగ్జామ్ అవుతుంది. మీరు ఈ సంవత్సరం అంతా ఇక్కడ పర్ఫార్మెన్స్ ఇవ్వకుండా ఫైనల్ ఎగ్జామ్లో కాలేజ్ ఫస్ట్ వస్తుంది, స్కూల్ ఫస్ట్ వస్తుంది అని కేఏపాల్ కబుర్లు చెప్తే ఎలాగ ఉంటుంది? అలాగే ఉంటుంది. ఇది మనకి గ్రోత్ ఇండికేటర్స్ అన్నీ ఎలా ఉంటాయండి? అగ్రికల్చర్ సెక్టర్ తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటుంది. మనకు బేసిక్ రెవెన్యూ వచ్చేది అదే కదా. తర్వాత సంక్షేమం కనుక ఫినామినల్గా మీరు గత ప్రభుత్వం రిప్యుటేట్ చేస్తూ మీరు చేశారంటే సర్క్యులేట్ అవుతుంది, జిఎస్టీ వసూలు పెరిగితే ఆ బేస్లో అన్నీ ఒక గ్రోత్ ప్రాస్పెక్టివ్ కనమాట. ఆ ఇండికేటర్స్ ఎక్కడ మీరు ఫాలో అవుతున్నారా? ఏమి లేవు కదా. సంపద సృష్టిస్తాం అని స్టేట్మెంట్ ఇచ్చారు బయాసిడ్గా. ఎక్కడి నుంచి సృష్టిస్తారు? ఇప్పుడు మీకు సంపద ఎక్కడ వస్తుంది? ఉద్యోగం వస్తాను. ఉద్యోగ కల్పనకి ప్రభుత్వ దగ్గర విధానం ఏదంటున్నా?
ఇప్పుడు గత ప్రభుత్వం అనుకోండి 1,24,000 ఉద్యోగాలు ఒక పెన్ స్ట్రోక్తో ఉపాధి కల్పించబడ్డాయి. 1,24,000 ఇంటూ 4 అయింది అగ్రిగేట్ కుటుంబానికి పరిరక్షించబడినట్టే కదా, అవునంటారు కదంటారా? అవును. సో అట్లాంటి ఇండికేటర్స్ మీరు మాకు చూపించండి. ఒకటి కియా మోటార్లు తీసుకొచ్చాం ఉదాహరణకి ఈ ప్రభుత్వం, దానికి ప్యారల్గా ఒక 1000 ఉద్యోగాలు కల్పించబడ్డాయి ఇంటూ 4 కుటుంబాలు, లేదా 10,000 ఉద్యోగాలు కల్పించబడ్డాయి ఇంటూ 4 కుటుంబాలు. ఇలాంటి ఇండికేటర్స్ ఏవి కనబడకుండా ఎక్కడి నుంచి రొటేట్ అయిపోద్ది మీకు? అంటే ఒక ఫ్యామిలీకి ఉపాధి వచ్చిందంటే దాన్ని వచ్చి పర్యవసానాలు ఉంటాయి, పిల్లల చదువు కోసం డబ్బులు వెచ్చిస్తారు, నెక్స్ట్ వాడు ఇల్లు కొనుక్కోవడానికి ఫస్ట్ ప్రయారిటీ రియల్ ఎస్టేట్కి లింక్ అవుతుంది కదా. నా గవర్నమెంట్ జాబ్ వచ్చింది, ఇల్లు కొనడానికి సెకండ్ హ్యాండ్ అపార్ట్మెంటో లేదంటే ఒక కొత్త అపార్ట్మెంట్కో డబ్బులు ఎత్తిస్తారు కదా. అవును, ఇస్తారు. ఒక ఇండస్ట్రీ టు ఒక ఇండస్ట్రీ ఎన్ని కనెక్టివిటీలు ఉన్నాయి? ఇవేవి మీ దగ్గర నుంచి జరగకుండా సంపద సృష్టిస్తారు. చంద్రబాబు గారు బ్రాండ్ అంబాసిడర్ అని ఈ తెప్పల ఛానల్ కబుర్లు చెప్తే ఎట్లా? బాగానే ఉంటుంది సినిమా. ఇప్పుడు పుష్ప సినిమా చూద్దాం, పుష్ప అన్న బ్రాండ్ క్రియేట్ చేయడానికి వాడు ఎఫర్ట్స్ కనబడ్డాయి, వాడు సావాడు తెచ్చి స్థాయికి ఎదిగాడు, అవునా కదా? ఆ లెగసీలో వాడు ఏ స్థాయికి ఎదిగాడు అలాంటిది ఏమన్నా చూపించండి మాకు. అంటే మీరు అనొచ్చు ఇదేంటంటే దొంగతనంలో ఎర్రచంద్రం, అది నేను అంటలేదు. ఒక మనిషి ఎఫర్ట్స్ అనేవి కనబడితేనే ఒక గ్రోత్ కనబడింది అన్నది విజువలైజేషన్ అన్నప్పుడు. అలాగే మీరు స్టేట్ ప్రాస్పరిటీ అన్నది కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు మీరు చెప్పిన సంపద సృష్టి అన్న దగ్గర వాట్ సార్ట్ ఆఫ్ సీడ్స్ యూ హావ్ ప్లాంటెడ్. ఆయనే చెప్తారు కదా నేను విజనరీ అని. విజనరీ అన్నోడు ఏం చేయాలి? 5 సంవత్సరాలు మీరు జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాస్పెక్టివ్స్లో ఈ గ్రోత్ రానివ్వకుండా చేశాడు కాబట్టి ఈ గ్రోత్ ఇండికేటర్స్ నేను ఈ విధంగా తీసుకెళ్తున్నానని చెప్పాలి కదా, నాకు మీకైనా చెప్పాలి కదా. అవేమైనా కనబడ్డాయి ఇప్పటికీ? సేపు జగన్మోహన్ రెడ్డి డిస్ట్రాయ్ చేశాడు. ఏం డిస్ట్రాయ్ చేశాడు అంటే అబద్ధ చెప్పాలి. పోనీ దాన్ని రెక్టిఫై చేయడానికి రాటిఫై చేయడానికి మీ దగ్గర ఉన్నది ఏంటంటే అబద్ధ చెప్పాలి. నేను విజనరీ, నేను సంపద సృష్టిస్తాను. ఈ 2 ఆన్సర్లు ఎక్కడైనా సింక్ అవుతున్నాయా, కొరిలేట్ అవుతున్నాయా? ఇంకోటి, అమరావతి పనుల్లో కూడా 72% పనులకు 363.68 కోట్లు ఖర్చు చేశారు. మిగతా 28% పనులకు మాత్రం ఏకంగా 524.70 కోట్లు ఖర్చు చేశారు. అంటే అంతులేని అవినీతి, దోపిడీ అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. ఆబ్వియస్లీ ఒక ఎస్ఎఫ్టీకి 11,500 పైచీలకు ఛార్జ్ చేస్తున్నారు, వాళ్ళు కడుతున్నారు. ఎక్కడి నుంచి దీన్ని డబ్బులు తగలబెడుతున్నారు? ఏంది ఇది అసలు అర్థమే కావట్లే. వీళ్ళ కోసం సంపద సృష్టించుకోవడానికి చెప్తున్న మాటలు. స్టేట్లో ఇండివిజువల్స్ ఎవరికి వచ్చాయంటే ఎవరి దగ్గర సంబంధం లేదు. కాంట్రాక్టర్లు బాగుపడుతున్నారు, టెండర్లు పిలిస్తే వచ్చినట్టు వస్తున్నాడు, రానట్టు ఉంటున్నాడు. ఇవన్నీ కనబడుతున్నాయి కదా సార్. అంటే ఎందుకు లెక్కలు చెప్తలేరు అన్నట్టు చెప్పరాళ్ళు. ఇప్పుడు చెప్పారు, రేపు పొద్దున బడ్జెట్లో పెట్టాలి, చచ్చినట్టు పెట్టాలి. అప్పటిదాకా ఓపి పెట్టు. వాళ్ళు ఎలాగో చెప్పరు, డాబు దర్పంతో పనికి ఆయన ఎత్తున్నారు. కానీ మాట్లాడితే లెక్కలు అంటే అక్షరాలు లెక్కలు చెప్తున్నారు, పెట్టుబడులు అన్నట్టు కేక లెక్కలు అంటారు. అట్లా అప్పుడు చెప్పారు కదా 19,50,000 కోట్ల ఒప్పందాలు జరిగిపోయి ప్రపంచం తెరబడిపోద్దని. ఎదిగి చూస్తే 38,670 కోట్లు గ్రౌండ్ అయ్యాయి. ఈ లైన్లోకి ఎతికితే 103 కోట్లు. ఇప్పటికే 150,000 కోట్లు కంప్లీట్ అవ్వలేదు. అంటే 33 లక్షల కోట్ల ఒప్పందాల్లో 10%, 5% అవ్వలే. ఏం చెప్తున్నారు? ఉద్యోగులకు కూడా ముఖ్యంగా బకాయి పడ్డ 4 డిఏలలో ఒకటిచ్చి పండగ చేసుకోమంటారా అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. అదే చెప్తున్నాను సార్. ఓపీఎస్ రద్దు, సిపిఎస్, ఈపీఎస్ ఏవో చెప్పారు కదా అన్ని కబుర్లు. అధికారం కోసం వచ్చి ఏం చేశారు? నేను బుగ్గన కూడా మాట్లాడినారు. ఎవరైనా మాడతారండి. వీళ్ళ పనితీరు, వీళ్ళ యొక్క సామర్థ్యం, వీళ్ళు చెప్పిన దానికి 4 డిఏలు బాకీలు ఉంటే గత ప్రభుత్వంలో 2 డిఏలు బాకీ ఉంటే అది కూడా కలిపి ఒక డిఏ బాకీ మాత్రం పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. అది కూడా ఆల్ ద క్యారీ ఫార్వర్డ్ అయినట్టు లెక్క. రెగ్యులర్గా ఇవ్వాల్సిన డిఏకి ఒకటి ఎక్స్ట్రా. ఇవన్నీ విశ్లేషించి కూర్చున్నాం మనం. పిఎల్సీ కూడా ఇవ్వము అంటున్నారు. ఏవి ఎవరట చచ్చినప్పుడు లేదా రిటైర్ అయినప్పుడు ఎత్తామని చెప్తున్నారు. వాళ్ళకి అదే కావాలండి. వాళ్ళకి కింద సొంపుగా ఉంటుంది ఎంప్లాయీస్కి. ఎమ్మనండి.